ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. పల్లె పాటల్ని మర్చిపోయాం, పల్లెటూరి అందాల్ని మర్చిపోయాం, పల్లెటూరి బంధాలను కూడా మర్చిపోతున్నాం. కానీ పల్లెటూరి రుచులను మాత్రం మీరు మర్చిపోవద్దండి. పల్లెటూరి ప్రేమల్లాగే అవి కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. అలాంటి పల్లెటూరి రుచుల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తుంది మన చట్పట్. ఈరోజు చట్పట్లో మనందరికీ టేస్టీ వెరైటీ రోటి పచ్చడి చేయడానికి పద్మావతి గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మావతి గారు. హాయ్ ప్రవీణ, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, సో పద్మావతి గారు ఇండియాలో ఉంటారు, జర్మనీలో ఉంటారు. మాకు దొరికినప్పుడే రకరకాల కొత్త అక్కడ వంటలు ఇక్కడ వంటలు కలిపి అన్నిట్లో రోటి పచ్చడి మిస్ అవ్వకుండా చూపిస్తారు కదా. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు? ఈ రోజు అక్కడ ఎక్కువగా వాడుకునే అవకాడో అనేది ఇవాళ ఇప్పుడు ఇక్కడ చాలా ఫేమస్ అవుతుంది. అవకాడో ది బెస్ట్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. రోజు గనక ఇది అట్లీస్ట్ వారంలో 2-3 టైమ్స్ తినగలిగితే అసలు ఇంకా హార్ట్ సమస్యలు అనేది చాలా తగ్గిపోతాయి అనమాట. సో ఇది యాక్చువల్ గా వచ్చేసి మెక్సికన్ అనమాట, గువాకమోలే అంటారు. గువాకమోలే దాన్ని కొంచెం ఫ్యూజన్ చేసి మన టచ్ ఇచ్చి నేను చేస్తున్నారు. కానీ అవకాడో గురించి అంత బాగా వింటున్నాము, అన్ని చూస్తున్నాము, చదువుతున్నాము పేపర్స్ లో కానీ బుక్స్ లో కానీ. దాన్ని ఎలా చేసుకుందాము, ఎలా తినచ్చు అంటే ఎక్కడో ఒక రెసిపీ చూస్తాం కానీ ఆ పద్ధతి మనకు నచ్చపోవచ్చు. కానీ అందరూ తినాలి అంటే ది బెస్ట్ ప్రాసెస్ ఈస్ రోటి పచ్చడి. ఇప్పుడు ఇది కొద్దిగా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది కదా. ఓకే, సో అది ఆల్మోస్ట్ బటర్ లాగా ఉంటుంది అనమాట, అందుకని అది బటర్ ఫ్రూట్ అంటారు. బటర్ ఫ్రూట్, సూపర్. అవకాడో రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. అవకాడో పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అవకాడో, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, కల్లుప్పు. పద్మావతి గారు, అవకాడోకి కావాల్సిన అవకాడో పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. సో మరి ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా అసలు దీనికి స్టవ్ తో పనే లేదు, స్టవ్ డైరెక్ట్ గా రోల్ తో స్టార్ట్. ఓకే, పక్కా రోటి పచ్చడి, పక్కా రోటి పచ్చడి. ఫైన్. సో దానికి ఈ అవకాడో అనేది నేను ఎందుకని కట్ చేయలేదంటే ఇది కట్ చేస్తే బ్రౌన్ కలర్ గా వెంటనే మారిపోతుంది. ఓకే, యాపిల్ లాగా కలర్ మారిపోద్ది అనమాట. అందుకని లైమ్ వాడతాం అనమాట. నిమ్మకాయ వాడితే ఏమవుతుందంటే ఆ కలర్ ని కూడా మారకుండా ఉంటుంది. ఓకే, సో ఇది మనకు కావాల్సినప్పుడే కట్ చేసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. సో డైరెక్ట్ గా ఇంకా రోల్ తీసుకుని స్టార్ట్ చేసేద్దాం. ఫైన్. ఏం వేస్తున్నారు రోట్లో? ముందు వెల్లుల్లి, ఇది పచ్చిమిర్చి అనమాట, చాలా సన్నగా తరుక్కున్న వెల్లుల్లి పచ్చిమిర్చి, ఇవి రెండు వేసేసి కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం కచ్చిపిచ్చిగా కొట్టుకుంటాం. ఇది మనం కొట్టుకుంటానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. అవును, కొంచెం పచ్చిమిర్చి తక్కువే వేశారు కదా, సరిపోతాయా? కారం అంత ఏమి ఉండక్కర్లేదా? అది ఎక్కువ కారం ఉండదు, ఎందుకంటే ఎక్కువగా ఇది రోటీలతో గానీ బ్రెడ్ తో గానీ ఇది అన్నంలో కలుపుకుంటానికి వద్దు. అంటే అంత అంటే కలుపుకోవచ్చు, కాకపోతే అంత బాగుండదు. అంటే రోటీ కానీ అది చాలా సాఫ్ట్ గా, ఇప్పుడు బటర్ అనేది మనం కలుపుకుంటే ఎలా సాఫ్ట్ గా ఉంటుందో అలా ఉంటుంది. సో అందుకని దీనికి కాంబినేషన్ వచ్చేసి రోటీ గానీ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్ గానీ బాగుంటుంది. టోటల్ చిప్స్ ఉంటాయి కదా, ఆర్ మన వడియాలు, ఏ వేటితో అయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొత్తిమీర అనమాట, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాం మనం. అవును, ఏ ఆకుకూరలో అయినా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, సో ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిది. కొత్తిమీర దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి దీనికి చాలా సూట్ అవుతుంది. దీన్ని ఎలా కట్ చేసి అసలు ఎలా దీన్ని సెపరేట్ చేయాలనే దాని చూద్దాం. సో మామూలుగా సర్క్యులర్గా ఇలా జస్ట్ ఇలా కట్ చేయాలన్నమాట. ఇది గింజ, ఈ గింజని మనం కట్ చేసేయాలి. సో దీన్ని ఇలా వచ్చేస్తాం అంతే, తీసేసుకోండి. సో ఇది మనకు కావాల్సినప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు దీనిలో టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు. ఓకే, మనం కొత్తిమీర వేసాము, కొత్తిమీర కూడా కొంచెం నలిగిన తర్వాత పచ్చి టమాటా ముక్కలు. అవును, ఇప్పుడు కొంచెం దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు, సో ఇప్పుడు దీనిలో మనము ఈ కట్ చేసిన ఇది వేసుకున్నాం.
ఓకే. ఇది ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, బటర్ లాగానే ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు మీరు ఇలా టేస్ట్ చేశారంటే చప్పగా ఉంటుంది అనమాట, చప్పగా ఉంటుంది. కాకపోతే కొంతమంది ఇలా కూడా తింటారు. కానీ కొంచెం టేస్టీగా తినాలంటే ఇది చేసుకోవచ్చు కదా. పడుతుందా? ఊరికే మనం ఇప్పుడు నూరుకున్నదంతా ఈ అవకాడోలో కలిసి మిక్స్ అయ్యేటట్టు చాలు. సో ఆఖరికి మనం నిమ్మకాయ పిండి వేసుకుందాం అనమాట. దీనిలో పులుపు కూడా పడుతుంది. సో పులుపుకి కూడా పనికొస్తుంది. పులుపు కూడా కావాలి కాబట్టి మనం అవును, రెండు విధాలుగా పనికొస్తుంది. మామూలుగా చింతపండు వాడతాము పచ్చళ్ళలో, బట్ ఇక్కడ దీనిలో నిమ్మకాయ వేస్తాము. సో ఇప్పుడు మనం జస్ట్ స్పూన్ తో కలుపుకున్నా సరిపోతుంది. నిమ్మకాయ జ్యూస్ పచ్చళ్ళు అంతా కలిపేలాగా కలిపేసుకుంటే కాకపోతే ఇది ఇలా మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. సో మెయిన్ వచ్చేసి అవకాడో ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL ని తగ్గిస్తుంది. సో అందుకనే హార్ట్ కి ఇది చాలా మంచిది అనమాట. సో ఇది ఎంత ఎక్కువ తింటే అంత హార్ట్ ప్రాబ్లమ్స్ సమస్యలు రాకుండా ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు దీని మీద ఉన్న డౌట్లన్నీ పోయి చక్కగా ఎలా టేస్టీగా చేసుకోవాలో మనం చూపించేసాము. ఇప్పుడు చాలా మంది చాలా కాన్షియస్ అయ్యి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కూడా. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అన్నమాట. నేనే ఆశ్చర్యపోయాను ఇండియాలో ఇది దొరుకుతుంటే. అవకాడో ఎప్పటి నుంచో అవైలబిలిటీ ఉంది, బట్ ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఏమీ లేదు. నేను షాప్ లో ఇది కౌంటర్ దగ్గర అసలు ఇదేంటి ఎందుకు వాడతారు అని అంటే వాళ్ళకి తెలియట్లేదు అనమాట, కానీ షాప్ లో అమ్ముతున్నారు. సో ఎంత సాఫ్ట్ గా ఎంత చక్కగా అయిపోయింది పచ్చడి ఒక్క నిమిషంలో. అవును, ఓకే, మనకి రెడీ అయిపోయినట్టేనా పచ్చడి? అవును, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలనుకుంటే వెజిటబుల్స్ కలుపుకోవచ్చు. కాకపోతే ఉల్లిపాయలు కలుపుకుంటే చాలా బాగుంటాయి. అది మన ఇండియన్ టచ్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కలిపి ఓకే వేసేయండి. ఫైనల్ టచ్ అన్నమాట. బాగా కలిపేసుకుని నేను మీకోసం టార్టిలా చిప్స్ తీసుకొచ్చాను. ఇవి కార్న్ ఫ్లోర్ చిప్స్ అన్నమాట. కార్న్ ఫ్లోర్ చిప్స్, అవును. సో ఫస్ట్ సర్వింగ్ బౌల్ లో తీసేసుకుని దీంతో మీరు ట్రై చేద్దాం. ఎంత ఈజీగా చేసామంటే చక్కగా. అవును, బట్ కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నాము. సో దీనిలో రెండు లాభాలు ఉన్నాయి. కొత్తిమీరని ఎక్కువ కంటెంట్ లో తీసుకున్నాము, అలాగే అవకాడో. సో డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎలాగో ఒక అవకాడోని తీసుకోండి ఎలా అయినా. పుట్టి అవకాడో అంటే తినలేరు అమ్మో, తినలేరు. రెండో రోజు అంతే ఇంకా తినరు, ఆపేస్తారు. సో దానికంటే ఇలా చేసుకుంటే రోజు తినొచ్చు అనమాట హ్యాపీగా. పద్మావతి గారు, అవకాడో పచ్చడి రెడీ అయిపోయింది. మనం చాలా సింపుల్ గా తయారు చేస్తాం కదా అసలు దీన్ని, ఇంత ఈజీ ప్రాసెస్ లో. కానీ మీరు ఎంత టేస్ట్ గా ఉంటుందో ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి. మీరు ఫస్ట్ ఉట్టిగా ట్రై చేయండి, ఆ తర్వాత చిప్స్ తో. మీరు కాంబినేషన్ కూడా తెచ్చేసారా? చాలా బాగుంది. చెప్పానా ఎంత బాగుందో. దీంతో ట్రై చేయండి. మామూలుగా ఈ చిప్స్ తో సాల్సా అవి తింటాం కదా, సో ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నారు. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఇంకా ఇవైతే పిల్లలు కూడా చక్కచక్కగా తినేస్తారేమో కదా. సో ఇప్పుడు పిల్లలకి ఇచ్చేటట్లయితే ఇంత కారం ఉంచొచ్చు. సో ఇంకా కొంచెం మనం ఇంకా ఘాటుగా కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అవును, ఇప్పుడు సరిపోయింది, కరెక్ట్ గా ఉంది. కొంచెం అలా మైల్డ్ గా ఉంటే పులుపు కూడా నిమ్మకాయ కావాలంటే కొంచెం, అది ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కొత్తిమీర ఎక్కువ అనిపిస్తుందా? లేదు కదా, లేదు. అది సో ఇప్పుడు మీరు అవకాడో చేసుకుంటారా? ఇప్పుడు ఎందుకు ఈ బౌల్ నేను ఎవరికి ఇవ్వను. ఇప్పుడు కరెక్ట్ గా నా లంచ్ టైం కాబట్టి 2:30 నేను తినేస్తాను. ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. చిప్స్ కూడా
ఆలు కాకుండా మనం కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము. సో ఆ కాంబినేషన్ కూడా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అవకాడో కాంబినేషన్ తో. సూపర్ పద్మావతి గారు. ఇది వన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్టాప్ చేయరు అన్నమాట. చాలా చాలా ఇష్టంగా తింటారు. అది నాకు చాలా బాగా నచ్చేసింది. అవకాడో నేను ఇప్పటివరకు ఓన్లీ హోటల్స్ లో ట్రై చేయటమే, కావాలి ఆ రెసిపీ తినాలి అని అవకాడో కోసం. ఇంట్లో మీరు ఎంత ఈజీగా అంటే దాన్ని ఎలా చేస్తామో, దాన్ని ఓపెన్ చేయటం ప్రాబ్లమ్. దీనిలో ఇంకా వేరియేషన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సీజన్ లో మామిడికాయ, పండిన మామిడికాయ అది కూడా వేసుకోవచ్చు అనమాట. పండిన మామిడికాయ ఇది డెసర్ట్ లాగానా? లేదు, ఇలాగే కారంగానే ఉంటది, కానీ కొంచెం స్వీట్ అండ్ సవర్ కాంబినేషన్. సో చట్పట్ టేస్ట్ వస్తుంది. తర్వాత పోమగ్రానైట్, మన పోమగ్రానైట్ గింజలు, దానిమ్మ గింజలు, ఆ దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. ఓకే, దానిమ్మ గింజలు మిక్స్ చేసి అట్లా రోజుకొకలాగా ట్రై చేయొచ్చు అవకాడో. అవును, బేసిక్ గా చూపెట్టింది అనమాట. దీన్ని ఇంకా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో పద్మావతి గారు, అసలు మీరు చేసిన ఈ అవకాడో పచ్చడి అయితే సూపర్ అన్నమాట. ఎంత సింపుల్ గా చేశారు, నాకు అసలు మనకు అయ్యో అయిపోయిందా అనిపించేలా చేశారు. థ్యాంక్ యూ. ఎవరైనా ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఎంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఇలా బాక్స్ లో పెట్టుకెళ్ళిపోవచ్చు, అక్కడ ఎలాగో చిప్స్ దొరుకుతాయి, పెట్టుకుని తినేసి అయిపోయింది. ఓకే అండి, చూసారు కదా మేము అవకాడో పచ్చడి ఎంత సింపుల్ గా ఎంత హాయిగా తయారు చేస్తామో. మీకు కూడా తయారు చేయాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అవకాడో పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, కల్లుప్పు. అవకాడో పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి. తర్వాత దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా నూరుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, సరిపడినంత ఉప్పు వేసి బాగా నూరుకోవాలి. కొద్దిగా కచ్చపచ్చగా నూరుకున్న తర్వాత దానిలో ఇప్పుడు అవకాడోని కట్ చేసుకోవాలి. హాఫ్ గా కట్ చేసి స్పూన్ తో దాని లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసి రోట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అవకాడో టమాటా మిశ్రమంలో బాగా కలిసింది అనుకున్న తర్వాత దానికి సరిపడినంత నిమ్మరసం వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపిన తర్వాత చివరిగా ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అవకాడో పచ్చడి రెడీ. పద్మావతి గారు, మా చట్పట్లో ఈరోజు మా అందరికీ, అంటే అక్కడ జర్మనీలో మీకు బాగా దొరికే అవకాడోని ఇండియాలో కూడా దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ఇలా హెల్తీగా చేసుకొని తినండి అని చక్కగా మంచి రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా మేము చేసిన అవకాడో పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. మీరు అస్సలు మిస్ అవద్దు, ఒక్కసారి తయారు చేయండి, ఇంకెప్పటికీ వదిలిపెట్టరు. ఓకేనా? రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.